నుంచి ప్రశ్న చూద్దాము. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ బిలీవ్డ్ టు బి రిటర్న్ బై హర్ష. సో మన చరిత్రలో హర్షవర్ధనుడు ఉత్తర భారతదేశ చివరి హిందూ చక్రవర్తి అనమాట. ఉత్తర భారతదేశ చివరి హిందూ చక్రవర్తి హర్షవర్ధనుడు. ఎవరి తర్వాత వచ్చాడంటే గుప్తుల తర్వాత హర్షవర్ధనుడు కన్నౌజును రాజధానిగా చేసుకొని ఉత్తర భారతదేశాన్ని పరిపాలించాడు. అయితే ఆయన కాలంలో ఈయన రాజు కదా, చక్రవర్తి. ఆయన రచించినటువంటి గ్రంథాలు ఏంటి? ఆయన కూడా కవి అనమాట, చాలా గొప్ప కవి. కొన్ని గ్రంథాలు రచించారని చెప్పేసి అడుగుతున్నారు. ఏ గ్రంథాలు రచించాడని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు అనమాట. సో ప్రియదర్శిక, రత్నావళి, నాగానంద, ఇక్కడ ఇచ్చిన మూడు కూడా హర్షవర్ధనుడు రచించాడు అనమాట. కాబట్టి ఏమేమి రచించాడంట? ప్రియదర్శిక, రత్నావళి. సో రత్నావళి, ఇంకోటి ఏంటి? నాగానంద. సో నాగానంద, ఈ మూడు గ్రంథాలు రచించింది ఎవరంటే హర్షవర్ధనుడు అనమాట. హర్షవర్ధనుడి యొక్క రాజధాని ఏంటి? హర్షవర్ధనుడి యొక్క రాజధాని వచ్చేసి కనౌజ్. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఉంది కదా, ఈ కనౌజ్ని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు అనమాట. అవాడే చివరి హిందూ చక్రవర్తి. ఎక్కడ? ఉత్తర భారతదేశంలో చివరి హిందూ చక్రవర్తి ఎవరంటే హర్షవర్ధనుడు అనమాట. ఈయన తర్వాత ఈ కనౌజ్ కోసం త్రిముఖ సంగ్రామం జరిగింది. అంటే 3 రాజ్యాలు పోటీ పడ్డాయి అనమాట హర్షవర్ధనుడు చనిపోయిన తర్వాత. అవే వచ్చేసి ప్రతిహార డైనస్టీ, రాష్ట్రకూట డైనస్టీ, పాలా డైనస్టీ. ఈ 3 కూడా కన్నౌజ్ కోసం యుద్ధాలు చేసుకున్నారు. త్రిముఖ సంగ్రామం మిడివల్ ఇండియాలో వస్తుంది. ఎందుకంటే కన్నౌజ్ని ఎవరైతే గెలుస్తారో ఉత్తర భారతదేశం అంతా వాళ్ళ కంట్రోల్లో ఉంటుందన్నమాట. సో అందువల్ల ఈయన చివరి హిందూ చక్రవర్తి ఎవరంటే ఈయన తర్వాత ఇస్లాం వచ్చిందనమాట. ఉత్తర భారతదేశంలోకి ఇస్లాం వచ్చింది. సో ఇక ఇస్లాంలో చక్రవర్తులు, సుల్తాన్లు, నవాబులు వచ్చారు. కానీ చివరి హిందూ చక్రవర్తి ఉత్తర భారతదేశానికి ఎవరంటే హర్షవర్ధనుడు. కాబట్టి ఆయనకి సంబంధించినవి కూడా చూసుకోండి. ఎగ్జామినేషన్ ప్రకారం అడుగుతారు. చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. మన ఇండియన్ హిస్టరీ మాడ్యూల్ ఇవన్నీ కవర్ చేశాం. తక్కువ టైంలో మీరు చాలా స్ట్రాంగ్ అవుతారు ఇండియన్ హిస్టరీలో. మీరు ఇప్పుడే జాయిన్ అవ్వండి. చాలా తక్కువ ప్రైస్లో ప్రతి ఆస్పిరెంట్ అపోర్ట్ చేసే విధంగా మన మాడ్యూల్స్, కోర్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడే ప్లే స్టోర్ నుంచి శివన్ కాన్సెప్ట్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని జాయిన్ అవ్వండి.